ఇప్పుడు మీకు పాత నిబంధన క్లోజ్ చేస్తూ ఒక అద్భుతమైన న్యూస్ చెప్తున్నాడు. మీకోసం ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. ఎవరి కోసం అది? యేసుక్రీస్తు వారి కోసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేనితో పోల్చాడు? సూర్యుడితో పోల్చాడు. అంటేనా స్వయం ప్రకాశ శక్తి. ఎవరి మీద ఆధారపడి ఎలగదు, అది స్వయంగా వెలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు, నీతి సూర్యుడు. ప్రపంచానికి వచ్చాడు ఆయన, వెలిగించాడు, చాలామందిని వెలిగించాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతేనా? 2000 సంవత్సరాల క్రితం సిలువలో బలియాగం అయిపోయి 3వ దినాన్ని లేచి 40 రోజులు మరలా ఉండి వెళ్ళిపోయాడు. అంటే సూర్యుడు ఉదయించాడు, ఇప్పుడు లేడు. సూర్యుడు ఉదయించి కాంతి ఇచ్చాడు, ఇప్పుడు లేడు. మనకి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, రాత్రి అయ్యేటప్పటికి సూర్యుడు సాయంత్రం అయినప్పటికీ మనకు కనిపించాడు. కానీ వెలుగు వస్తుందా? దేన్ని బట్టి? చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు స్వయంగా వెలగకపోయినా సూర్యుడి ద్వారా వెలుగుతాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి యేసు వెలిగిచ్చాడు. సూర్యుడు అస్తమించినట్టు అస్తమించాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెలుగు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? శిష్యులు చంద్రుడు లాంటి వాళ్ళు అనమాట. ఆయన వెళ్ళిపోయినా వీళ్ళు ఏం చేశారు? వెలిగారు, ప్రకాశించారు. అంతేనా? ఇప్పుడు యేసు లేడు, ప్రపంచానికి యేసుక్రీస్తు వారు లేరు. ఇప్పుడు ఆయన వెలుగు ఎవరి మీద పడింది? క్రైస్తవులమైన మన మీద పడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వెలగాలి. మనం స్వయం ప్రకాశం కాదు, మనం యేసుక్రీస్తు లాంటి వాళ్ళం కాదు. మనం కూడా పాపులమే, మనకు వెలిగే అంత సీన్ లేదు. కానీ చంద్రుడిలాగా ఆయన వెలుగు మన మీద పడి, మన వెలుగు సమాజం మీద పడాలి. అంటే ఈ చీకట్లో ఉన్న వాళ్ళకి మనం వెలిగివ్వాలి. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో చెప్పాలి, బ్రతుకంటే ఏంటో చెప్పాలి. ఏమీ తెలియక సూసైడ్లు ఏమి చచ్చిపోతున్నారు, ఏమీ తెలియక దేనికోసం బ్రతుకుతున్నారు. జీవిత పరమార్థం తెలియక చీకట్లోనే మూఢనమ్మకాలతో నలిగిపోతున్నారు. వీళ్ళందరినీ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం వెలిగించాలి. ఇప్పుడు మనం అంతా ఎవరమన్నమాట? చంద్రుడు లాంటి వాళ్ళు. మనం వెలగం, కానీ మనల్ని యేసు వెలిగించాడు. ఆయన రిఫ్లెక్టింగ్ మన మీద పడింది, ఆ ప్రకాశం మన మీద పడింది. ఇప్పుడు మనం వెలగాలి. ఇప్పుడు యేసు లేడు కదా, మరి సూర్యుడు లేకపోయినా సూర్యకాంతి ఎలాగైతే సాయంత్రం వెన్నెల రూపంలో వస్తుందో, యేసు లేకపోయినా ఆ యేసు వెలుగు మన రూపంలో పడాలి. ఇప్పుడు జాబిలమ్మ రహస్యం ఏంటి? ఇప్పుడు ఎంతకీ జాబిలమ్మ ఎవరు? మనమే జాబిలమ్మలు, చంద్రుళ్ళు మనమే. చందమామలో ఉన్నారు కదా. ఇది ఒరిజినల్ పోలిక. ఏదో మోడ ముఖం వేసుకొని నీ ముఖం చందమామలాగా ఆవిడ ఎలాగోదే ఆడదు, అంటేనా మసి అయిపోయి ఉంటుంది. వెలిగే వాళ్ళే చందమామలు.